హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము అలసంద వడలు తయారు చేసుకుందాము. ఈ అలసంద వడలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవండి. ఉదయం టిఫిన్గానైనా సాయంత్రం స్నాక్గానైనా చాలా అంటే చాలా బాగుంటాయి. సాంబార్ పల్లీ చట్నీతో తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1/2 కిలో అలసందలు తీసుకున్నానండి. ఈ అలసందలు ఒక డేషలో వేసుకొని ఒక పిరికెడు మినపప్పు వేసుకొని నీళ్లు పోసి 2 సార్లు బాగా కడగాలి. తరువాత అలసందలు మునిగేలా నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికి చూసారు కదా అలసందలు ఎంత బాగా ఉబ్బిపోయాయో. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, 3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మన చేతి వేళ్ళతోనే 5 నిమిషాలు బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చేతికి కాస్త తడి చేసుకుని పిండిని కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా వడలు వేసుకోవాలి. ఈ వర్షాకాలంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా వేడివేడిగా వడలు చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వడలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా వేగాయో. అంతేనండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అలసంద వడలు రెడీ అయ్యాయి. ఈ అలసంద వడలు మీకు నచ్చినట్లయితే తప్పగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.